ఇవాళ ఎవరన్నా పొరపాటున పాఠశాలలో స్టాండప్ ఆన్ ది బెంచ్ అంటే టీచర్ ఇన్సల్టింగ్ మీ అని ఇంటికి చెప్తాడు వీడు. వెంటనే తల్లి తండ్రి ఇద్దరు కూడా క్యాస్ట్ వాళ్ళని వేసుకుని వచ్చేస్తారు ఇక్కడికి, అవసరమైతే గొడవకి. మా వాడిని ఉంచబెడతారా? ఆయన మనోభావాలు దెబ్బతున్నాయి. బొడ్డుడని వాడికి మనోభావాలు ఒకటి ఈ దేశంలో. మనోభావాలు చిన్నపిల్లలకు ఉంటాయి, పెద్దవాళ్ళకు ఉండవు. ఇక్కడ వాడిని అగౌరవించకూడదు, ఏమీ అనకూడదు, దెబ్బ కొట్టకూడదు, తల్లి అనదు, తండ్రి అనడు, టీచర్ అనకూడదు. ఎవరు అనకుండా ఎలా తయారవుతారండి? పచ్చి రౌడీలు తయారవుతారు దేశంలో రేపొద్దున. ఇలాగే ఉంటే వ్యవస్థ. ఎప్పుడు టీచర్ ఒక మాట అన్నా, పొరపాటున ఒక దెబ్బ వేసినా తల్లి కానీ తండ్రి కానీ అడగకూడదండి ఆ విషయాన్ని. మాస్టర్ కొడితే మళ్ళీ ఇంటికి వచ్చి చెబితే ఏమంటారా? బుద్ధి లేదని ఇంకోటి కొట్టాలి, అప్పుడు వీడు బాగుపడతాడు. అంతంత గారాబం చేస్తే ఇప్పుడు అదే జరుగుతుంది. గారాబమే బాగా. మా వాడిని మేము ఏమీ ఒక్క మాట అనకుండా పెంచాం. ఆ పెంచడమే తప్పు, పైగా చెబుతున్నావు మతి లేకుండాను, పైగా పెంచావు అలాగా చెబుతున్నావు ఏదో గొప్ప విషయం లాగా. మా వాడిని మేము, మా అమ్మాయిని మేము ఒక్క మాట అనకుండా పెంచాం, అది తప్పు, అది అలా పెంచకూడదు. నాలుగు మాటలు అనుంటే రేపు భర్తతో ఏదైనా మాట వచ్చినా, మామగారితో మాట వచ్చినా, అత్తగారితో మాట వచ్చినా బతుకుంటుందమ్మా. ఏ మాట అనకుండా పెంచామనుకో, వాళ్ళు మాట అనగానే సీలింగ్ ఫ్యానాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహి అయిపోయింది లెక్క. ఎందుకని మనం ఒక్క మాట కూడా అనకుండా గారాబంగా పెంచాం. వాళ్ళు అనేసరికి అప్పుడు బాగా తీవ్రంగా తీసుకుందాన్ని, అయిపోయింది. ఇటీవల మీకు 15 రోజుల క్రితం అమెరికాలో ఓ పెద్ద మనిషి భార్యను చంపి పిల్లలను చంపి తాను చనిపోయాడు. కారణం గమనించండి. చిన్నప్పటి నుంచి ఆయన మొత్తం అన్నింటిలో ఫస్ట్ ర్యాంక్. చిన్నప్పటి నుంచి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చేసింది. కోట్ల రూపాయల జీతం. అంకెలు అమెరికా వెళ్ళిపోయాడు. అక్కడ కోట్ల రూపాయల జీతం, ఏడాది కోట్లు మించిపోయింది జీతం. అలా ఏకంగా 15 ఏళ్ళు పనిచేశాక, ఇద్దరు పిల్లలు పుట్టాక, పిల్లలకు కూడా 10 ఏళ్ళు 8 ఏళ్ళు ఎంతో వయస్సు వచ్చాక ఆ కంపెనీ వాళ్ళు అనుకోకుండా జీతం తగ్గించారు. ఈయన కోట్ల రూపాయల జీతం ఉంది, తగ్గిందేమో 5-6 లక్షలు. ఆ జీతం తగ్గడం అనే విషయాన్ని తట్టుకోలేక ఇంటికొచ్చి ఫ్రస్ట్రేషన్తో భార్యతో వాదించి భార్యను చంపి పిల్లల్ని చంపి తను కూడా కాల్చుకున్నాడు. అది ఈవేళ మన దేశం పరిస్థితి. మనవాడే అంత తీవ్రంగా తీసుకోవాలా దాన్ని? అంత అవసరమా? జీవితంలో ఒడిదుడుకులు ఉండవా? వ్యాపారాలు మొత్తం నష్టపోయి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పెట్టిన వాళ్ళు జంతికలు అమ్ముకునే స్థితికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ పైకి వచ్చారండి. వాళ్ళ ఆదర్శం నిజంగా మళ్ళీ పైకి వచ్చారు వాళ్ళు. పోన్లే, అది వ్యాపారమే, ఇది వ్యాపారమే, షాపింగ్ మాల్ వ్యాపారం అయితే జంతికలు కూడా వ్యాపారమే అని మళ్ళీ అక్కడి నుంచి నెమ్మదిగా అదే జంతికలు రుచిగా కాస్త ఉప్పు కారం కలిపి జాగ్రత్తగా వేసి అదే నలుగురు తినేలా చేసి మళ్ళీ వాడు వృత్తి పొంది మళ్ళీ షాపింగ్ మాల్ పెడతాడండి. అనుమానమేం లేదండి. ఆత్మవిశ్వాసం ఉండాలి. కానీ ఆ రకంగా ప్రోత్సహించాలి. అంటే చిన్నప్పుడు పిల్లల్ని అనవలసిన చోట అనాలి. తల్లిదండ్రులు జంకకూడదు. తప్పు చేస్తే పేలిపోవాలి అనుమానించకుండా. అంతేగాని కొడితే ఏమనుకుంటాడో, తిడితే ఏమనుకుంటాడో, పోన్లే పిల్లల నాకు ఏం చేయరా జరగకూడదు. అబద్ధం ఆడితే ఊరుకోకూడదు. 5 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టినా పర్వాలేదు, అబద్ధం ఆడితే ఊరుకోకూడదు. ఖర్చు పెడితే ఖర్చు పెట్టావు, ఖర్చు పెట్టాను ఎందుకు చెప్పలేదు నాకు, అబద్ధం ఎందుకు చెబుతున్నావు, అక్కడ పేలిపోవాలి. నువ్వు ఖర్చు పెట్టేందుకు నేను కొట్టడం లేదు, అబద్ధం చెప్పినందుకు కొడుతున్నా. అబద్ధం చెబితే ఇంట్లో ఊరుకోరు అంటే ఖచ్చితంగా అప్పుడు నిజం చెప్పే ప్రయత్నమే చేస్తారండి పిల్లాడు. మన పిల్లలు కాన్వెంట్ గడుతున్నారు అంటే టిఫిన్ బాక్స్ పడితే అమ్మ ఈవేళ నేను నాకు పెట్టిన దాంట్లో ఇంకోటి కూడా పెట్టాల్సి వచ్చింది అంటే వెంటనే తల్లి ఏమనాలి అంటే రేపు ఇద్దరికీ పెట్టిస్తాను నాన్న అనాలి. అలా నువ్వు అందరికీ పెట్టేస్తే నీకేం మిగులుతుంది అనకూడదు. ఈ 2 మాటల మధ్య తేడా గమనిస్తే వివేకానందుడి జీవితం సందేశం అర్థమైపోయినట్టే. ఇవాళ ఎవరో అడిగారమ్మా నా దగ్గర పెట్టకపోయినా తీసేసుకున్నారనో లేదా పెట్టాల్సి వచ్చిందనో ఏదైనా అమ్మాయో అబ్బాయో అంటే పోన్లేరా రేపు ఇద్దరికీ పెట్టిస్తానమ్మా పోన్లే అంటే అర్థమైపోతుంది. అంటే మనం ఉన్నది ఇందుకోసమే. ఇప్పుడు 2 రోజులు పెట్టాడనుకో వాడికి వస్తుంది ఆలోచన. అస్తమానం వాడు పెట్టమన్నా నేను పెట్టద్దాను వాళ్ళమ్మని వాడు అడుగుతాడు. అప్పుడు అందరూ త్యాగమూర్తులే అవుతారు. ఇంకా లాక్కోవడం ఉండదు. ఇంకా ఇది నువ్వు చూసుకోవాలా ఈ రోజుల్లో బతకాలంటే అప్పటి నుంచే ఈ చేయడా ఇది అంత చిన్నప్పటి నుంచి నేర్పేయాలా. పుట్టగానే పువ్వు పరిమళించినట్టు ఆ చిన్నప్పటి నుంచి నేర్పాల్సింది ఆ దానగుణం, ఆ త్యాగగుణం. స్వార్థం నేర్పకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఆ పసిపిల్లల మనసులో కనుక దానం త్యాగం అనేది కనుక ముద్ర పడిపోతే వాళ్ళు తర్వాత 30 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని ఎవరేం చేయలేరండి. అందుకే ఆ పసిపిల్లల స్థానంలో ఆ సమయంలో చెప్పాల్సిన కథలు ఇవే ఉంటాయి ప్రధానంగా. ఒక మనిషి ప్రాణాలు కాపాడడం కోసం రంతిదేవుడు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. ఒక గోవు ప్రాణాలు కాపాడడం కోసం దిలీపుడు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. ఒక పావురం ప్రాణాలు కాపాడడం కోసం శిబి చక్రవర్తి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. ఒక విషపు పురుగు పాము ప్రాణాలు కాపాడడం కోసం విద్యాధర చక్రవర్తి జీమూత వాహనుడు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. ఇది నా భారతదేశ చరిత్ర. ఇది నా భారతదేశ చరిత్ర. ఒక్కొక్క గుండెలో వెలుగును ఒక్కొక్క తేజము, ఒక్కొక్క గుండెలో వెలుగును ఒక్కొక్క తేజము.